చంద్రగిరి నియోజకవర్గంలో కేసుల టెన్షన్ కొనసాగుతోంది. మే 14న పద్మావతి యూనివర్సిటీ ఎదుట జరిగిన దాడి కేసులో పోలీసులు అమాయకులను అరెస్టు చేశారంటున్నాయి వైసీపీ, టీడీపీ వర్గాలు. పులివర్తి నాని దాడి కేసుతో సంబంధం లేని తిరుమల వాసులను అన్యాయంగా జైలుకు పంపారని బాధితుల తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. వైసీపీ సానుభూతి పరులు సైతం తమకు సంబంధం లేకుండా అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామాల్లో మాత్రం ఈ కేసుకు సంబంధించి పోలీసుల గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కూచివారిపల్లి గ్రామస్తులు ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. వైసీపీ ప్రోద్బలంతో పోలీసులు తమను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పులివర్తి నాని నామినేషన్ రోజు గొడవలపై ఫిర్యాదు చేస్తే టీడీపీ క్యాడర్పై మాత్రమే కేసులు నమోదు చేయడమేమిటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అమాయకులను కేసులలో ఇరికించి తన వర్గాన్ని కాపాడుకోవడానికి చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్. అమాయకులు మేము పెట్టింది నలుగురు, మిగిలిన వ్యక్తులు మేము చెప్పలా. అమాయకుల్ని వేధించద్దండి. ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చున్నాడు. నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్. రీపోలింగ్ వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి పర్సంటేజ్ కంటే ఇంకా 0.5% పెరుగుతుందండి. మేము ఎక్కడ దొంగ ఓట్లు వేసుకున్న న్యాయంగా జరిగింది ఈసారి ఎలక్షన్. అధికారులు న్యాయబద్ధత వహించారు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడుతూనే ఉన్నారు. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని ఎక్కడా జరగలేదండి. ఆ వైసీపీ బూత్లో జరిగినప్పుడు అట్లా రీపోలింగ్ చేయాలి. నేను కూడా వైసీపీ బూత్లు అడుగుంటాను కదా, ఎక్కడ జరగలేదు. ఈవెన్ తుమ్మలగుంట కూడా నేను న్యాయం జరిగింది కాబట్టి నేను ఎక్కడ అడగలేదు. ఎక్కడ కానీ ఈసారి అధికార యంత్రాంగం బాగా చేసింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, కూచివారిపల్లి గ్రామస్తులు ఎలక్షన్ కమిషన్ కు కూడా లేఖ రాశారు. దీనిపై ఈసీ ఏమైనా స్పందించిందా? మొదటి నుంచి వారు ఆరోపిస్తున్నది ఒకటే, సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని ఇరికిస్తున్నారు అంటూ. బాధితుల భార్యలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పోలింగ్ ముందు రోజు నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్స్కు వెళ్తున్న పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పులివర్తి నానిపైన జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి. అయితే అదుపులోకి తీసుకుంటున్న వారిలో పాటు కేసులో నమోదైన ఒక 5గురు మీద అసలు సంబంధం లేకుండా తమను కేసులో ఇరికించారన్నారు. ఈ విషయాన్ని బిగ్ టీవీ కూడా బ్రేక్ చేసింది. ముఖ్యంగా తిరుమలకు సంబంధించిన 3 యువకులను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని వారు అంటున్నారు. వారి బంధువులు కూడా ఈ విషయం మీద కొన్ని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. దీంతోపాటు గడ్డకిందపల్లికి సంబంధించిన యువకులు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచారి, అదేవిధంగా ముఖ్యంగా పులివర్తి నానిని విచారణకు పిలిపించారు. సుమారు 2 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కూడా నాని తెలిపింది ఏమంటే, అమాయకులను కేసులో ఇరికించి కావాలనే తన వర్గాన్ని రక్షించుకోవడం కోసం, ఏదైతే తన వర్గం తన నుంచి చెదిరిపోకుండా ఓటమి పాలు కాబోతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వర్గం తనతో ఉండాలనే కారణంతోనే అమాయకులైన కొంతమంది వైసీపీ సానుభూతి పరుల మీద కూడా కేసులు పెట్టి వారిని తన చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఒక ఆరోపణ చేశారు. మరోవైపు ఏదైతే కూచువారిపల్లి, చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఎన్నికల పోలింగ్ రోజు గొడవ జరిగింది. అక్కడ వైసీపీ సర్పంచ్ కుటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని దగ్ధం చేశారు. మరోవైపు ఆ గ్రామంలో మహిళల మీద పురుషుల మీద తేడా లేకుండా దాడి జరిగింది. చాలామంది గాయపడ్డారు టీడీపీ సానుభూతి పరులు. ఈ నేపథ్యంలోనే ఆ ఇల్లు దగ్ధమైన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించి సుమారు 200 మందికి పైగా అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ మెడికల్ నిపుణులు ఉన్నారు. వీరందరినీ కేసుల్లో ఇరికించారు. తమను అనవసరంగా కేసుల్లో ఇరికించారంటూ ఆ గ్రామానికి చెందిన యువకులు ఒక ఎన్నికల కమిషన్, అటు కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఒక మెయిల్ పంపారు. తాము ఓటు వేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, ఓటు వేశాము. ఓటు సందర్భంగా ఒక వికలాంగుడు ఓటు వేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుండగా అడ్డుకోవడంతో జరిగిన గొడవలో తమ మీద దాడులు జరిగాయి. ఆ తర్వాత ఏదైతే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు అదేవిధంగా అతని సోదరుడు ఒక 300 మంది జనాలను వేసుకుని వచ్చి తమ గ్రామంలో విచ్చలవిడిగా దాడులు చేసి కొట్టాడని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దాడులకు గురైన తమ మీదే కేసులు పెడతారా అంటూ వారు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయాల గురించి పోలీసులు
ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నది ఏమంటే గ్రామంలో గొడవ జరిగిన తర్వాత ప్రతీకారంగా దాడులు టీడీపీ వారే చేశారు, అందుపైన వారి మీద కేసులు నమోదు చేస్తున్నామంటూ వారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్న 13 మందిలో అమాయకులు ఉన్నారంటే లేదు, ఖచ్చితంగా ఆధారం ఉండబట్టే మేము అరెస్ట్ చేశాము అని కూడా వారు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అటు ఎవరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి పోలీసులు తనిఖీలకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పులివర్తి నాని మీద జరిగిన దాడి కేసులో సుమారు 70 నుంచి 80 మంది పాల్గొన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కేవలం పులివర్తి నాని యొక్క కారు డాష్ బోర్డు కెమెరాల ద్వారా వచ్చిన సీసీ ఫుటేజ్ ద్వారానే నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే అదే కాలేజీలో ఏదైతే రిజిస్టర్ ఛాంబర్, యూనివర్సిటీలోని రిజిస్టర్ ఛాంబర్ ఎదుటే ఈ దాడి జరిగింది. రిజిస్టర్ ఛాంబర్కి కానీ ఎంట్రీలో లోపలికి వెళ్ళడానికి కూడా కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు. ముఖ్యంగా మహిళా యూనివర్సిటీ కావడంతో ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ కెమెరాలలో ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ సేకరించి వివరాలు ఎందుకు తెలుసుకోలేదు, లోపలికి ఎవరెవరు బయట నుంచి వచ్చారో, అదేవిధంగా ఏదైతే పులివర్తి నాని మీద దాడి జరిగిన దాడికి ముందు 1 గంట ముందుగా తిరుపతిలోని ఒక బార్లో సుమారు 200 మంది చేరి దాడికి ప్లాన్ చేశారని వారి వివరాలు ఆ బార్లో యొక్క సీసీ ఫుటేజ్ చూసుకుంటే అక్కడ కూడా తెలుస్తాయంటూ కూడా టీడీపీ చెప్తుంది. మరోవైపు ఏదైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వారితో పాటు తన మీద దాడికి ప్రోత్సహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘురామ్ రెడ్డి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుడు, ఈ ముగ్గురు ఫోన్ కాల్ డేటాను ఆధారంగా కూడా వివరాలు సేకరించాలి. వారు ఎవరినైతే ఆ సమయంలో తమ మీద దాడికి ప్రోత్సహించారో వారందరి వివరాలు వాళ్ళ ఫోన్ కాల్ డేటా ద్వారా తెలుస్తాయంటూ కూడా టీడీపీ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సిట్ మీద తమకు నమ్మకం ఉంది, సిట్ రాకముందు ఈ పోలీస్ కేసు అసలు దర్యాప్తు ఏదైతే దాడి కేసు కానీ అటు కూచువారిపల్లి కేసు కానీ మిగతా దాడుల కేసు ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు. సిట్టు వేసిన తర్వాతనే కొంత కదలిక వచ్చింది, అరెస్టులు జరుగుతున్నాయంటూ కూడా పులివర్తి నాని అంటున్నాడు. ఓవైపు పోలీసుల మీద తనకు నమ్మకం ఉందని చెప్తూనే అమాయకులను కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొంతమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది లోపాయికారిగా తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సహకరిస్తున్నారు. వైసీపీలోనే వర్గాలను కొంతమందిని అమాయకులను కేసులో ఇరికించి తన వర్గాలను మరింతగా ఏదైతే ఎన్నికల తర్వాత కూడా ఈ గొడవలు జరిగేందుకు కారణం అవుతున్నాడంటూ కూడా పులివర్తి నాని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే రోజుకు చంద్రగిరి నియోజకవర్గంలో గొడవలు ముదిరే పరిస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా అటు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.